పిల్లల్లో స్లీప్ యాప్నియా ఉంటుందా? పిల్లలు గురక పెడతారా? లేకపోతే ఈ గురకను సీరియస్‌గా తీసుకోవాలా లేదా? ఏజ్‌తో పాటు ఇది తగ్గిపోతుందా? ఇలాంటి క్వెషన్స్ చాలామంది పేరెంట్స్‌కుంటాయి. ఎవరైతే పిల్లలు నోరు తెరిచి నిద్రపోతున్నారో, లేకుంటే గురకలాగా శబ్దం వస్తుందో, లేదా మార్నింగ్ అంతా డల్‌గా ఉండడమో, అంత యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండకపోవడమో, లేదు అనంటే హైపర్ యాక్టివ్‌గా ఉండడమో, రాత్రి బెడ్‌లో యూరినేట్ చేసుకోవడము, అంటే 7 ఇయర్స్ దాటిన తర్వాత కూడా యూరినేట్ చేయడము, గట్టిగా గాలి తీసుకోవడము, బాగా లావు అవ్వడము, ఈ పైన చెప్పిన సింప్టమ్స్ ఏవున్నా గానీ మనం పిల్లల్లో కూడా స్లీప్ యాప్నియా ఎవాల్యుయేషన్ చేయించాలి. ఇన్‌ఫాక్ట్ పిల్లల్లో చేయించడం ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు గ్రోయింగ్ ఏజ్‌లో ఉంటారు కాబట్టి గ్రోత్ హార్మోన్ ఇంబాలెన్స్ అనేది స్లీప్ యాప్నియాలో అవుతది. సో ఒకవేళ పిల్లలు నోరు తెరిచి నిద్రపోతున్నారు, నోటితో గాలి తీసుకుంటున్నారు, లేదంటే గురక పెడుతున్నారు అంటే డెఫినిట్‌గా స్లీప్ స్పెషలిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి అండ్ స్లీప్ స్టడీ చేయించి దానికి అడిక్వేట్ ట్రీట్మెంట్ అనేది తీసుకోండి.